ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కేంద్రం చేస్తున్న ఆపరేషన్ గరుడ కుట్రను బయటపెట్టిన హోదా ఉద్యమకారుడు శివాజీ తాజాగా పేల్చిన బాంబు చుక్కల భూమి. చుక్కల భూమి అనే అంశాన్ని ఆయుధంగా చేసుకుని కొందరు ఇంటి దొంగలు ప్రభుత్వాన్ని బదనం చేసే కుట్ర చేస్తున్నారన్నది శివాజీ ఆరోపణ. కొందరు అత్యున్నత అధికారులు వైసీపీ మాయలో పడి ప్రజల్లో చంద్రబాబు ప్రతిష్టకు చిల్లులు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, దీనిపై పోరాటం మొదలుపెట్టానని శివాజీ ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన విషయం ఆయన దృష్టికి తెచ్చిన తర్వాత ఆ ఇంటి దొంగల గురించి బయట చెబుతానని కూడా ప్రకటించారు. శివాజీ చేసిన ప్రకటన రాష్ట్రంలో కలకలం రేపింది. ఢిల్లీ కుట్రలకు తోడు అమరావతిలోనూ కుతంత్రాలకు తెరతీశారని శివాజీ ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. శివాజీ చెబుతున్న విషయాలు తన దృష్టికి తెస్తే వాటిని పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. చుక్కల భూముల సమస్యలు, భూ వివాదాలకు శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎవరి అనుభవంలో ఉంటే వారికే భూములు వచ్చేలా చేస్తామని, కలెక్టర్లకు ఒక గడువు ఇచ్చి ఆలోపు పరిష్కరించేలా ఆదేశిస్తామని తెలిపారు. అవసరమైతే చట్ట సవరణలు తీసుకొస్తామని చెప్పారు. అలానే ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఏప్రిల్ నుంచి ప్రతి వ్యక్తికి 5 లక్షల వైద్య ఖర్చులు కింద మంజూరు చేస్తామని చెప్పారు. ఇక ఆంధ్రప్రదేశ్పై పగబట్టిన మోడీ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయం అంతా ఇంతా కాదు. ఎయిర్పోర్ట్లు రాకుండా కొర్రీలు వేస్తోంది. చివరికి సింగపూర్కు విమానం నడపాలంటే కస్టమ్స్ అధికారులకు బెంచీలు లేవని అడ్డుపుల్లలు వేశారు. విశాఖ ఉత్సవ్లో విమాన విన్యాసాలను చివరి నిమిషంలో నిలిపివేశారు. ఇది అన్యాయం కాదా? ఏపీ భారతదేశంలో లేదా అని నిలదీశారు. బీజేపీ తెలంగాణలో కేసీఆర్ను, ఇక్కడ జగన్ను పెట్టుకుంది. కేసీఆర్ దేశమంతా తిరిగి ప్రజలను అయోమయానికి గురి చేయాలని ప్రయత్నిస్తున్నారు. జగన్ నెత్తి మీద కోడి కత్తిలాగా సిబిఐ కత్తి వేలాడుతోంది. అందుకే కేంద్రం అంటే ఆయనకు భయం. ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఆ తర్వాత హోల్సేల్గా మోదీ, కేసీఆర్లకు అమ్మేస్తారు. ఏదేదో చేస్తామని, ఏదేదో ఇస్తామని జగన్ చెబుతున్నారు. ఆయన కనీసం పంచాయతీ అధ్యక్షుడిగా చేశారా? తప్పుడు లెక్కలు రాసి సంపాదించి అడ్డంగా దొరికిపోయిన వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్కు చాలా చేశాం, లోటు భర్తీకి నిధులిచ్చాం, వెనుకబడిన జిల్లాకు డబ్బులిచ్చాం, ఆ డబ్బులు ఏమయ్యాయి, ఎవరి జేబులోకి వెళ్ళాయి అంటూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. మీరు ఏమిచ్చారు, ఎంత ఇవ్వాలి, ఎంత ఇచ్చారంటూ నిలదీశారు. గుంటూరులో బహిరంగ సభలో పాల్గొంటానన్న మోదీ చివరికి వీడియో కాన్ఫరెన్స్ పెట్టి నన్ను తిట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పు కోరుతున్నట్లు చెప్పారు. నిజానికి దేశం మార్పు కోరుకుంటోంది. మోడీ పనులు సరిగా లేవని తిడుతున్నారు. ప్రాజెక్టు పనులు 64% పూర్తి చేసినందుకు ప్రశంసించాలి, వీలైతే సహాయం చేయాలి. కానీ విమర్శించడం ఏంటని మోడీ ఎప్పుడైనా 2 నదులు అనుసంధానం చేశారా? ఇదంతా చూస్తే మోడీ లాంటి వాళ్ళు వ్యక్తిత్వం, స్థిరత్వం లేని, విశ్వసనీయత పోగొట్టుకున్న వ్యక్తులలాగా మిగిలిపోవడం ఖాయమనిపిస్తోంది అని చంద్రబాబు ధ్వజమెత్తారు. చుక్కల భూముల కుట్ర మీద శివాజీ మాటలకు బాబు స్పందించిన తీరుపై మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి.